మహోన్నతుడా, ఘనుడా, పరిశుద్ధుడా, నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యొక్క ఉదయకాల సమయంలో ప్రభా నీ కృప చెంతకొచ్చాము, నీ ప్రేమ చెంతకొచ్చాము, నీ రక్షణ ఆనందం నాకు తోడుగా ఉంచు. పరిశుద్ధాత్ముడా, నీకే స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఉన్నవాడు అనవాడు అయిన దేవా, నీకు వందనాలు, వందనాలు. కృపా సత్య సంపూర్ణుడైన ప్రభా, నీకే స్తోత్రం, 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 స్తోత్రం. ఉన్నతమైన స్థలములలో తండ్రి, నీవు గొప్ప దేవుడిగా ఉన్నావయ్యా. నీకే వందనాలు, 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 వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ శక్తి చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను ప్రభు మమ్మల్ని మీరు దర్శిస్తున్నారు నాయన. నీకు వందనాలు, 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 వందనాలు. నువ్వు సర్వశక్తిమంతుడు కదా నాయన, సర్వేశ్వరుడు కదా నాయన. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి. నీ దీవెనలు కావాలి నాయన, నీ ఆశీర్వాదాలు కావాలి. పరిశుద్ధత స్థలములను తోడుగా ఉండి గొప్ప దేవుడుగా ఉన్నావు యేసయ్యా. వందనాలు, 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 వందనాలు ప్రభా, వందనాలు ప్రభా. రక్షణ ఆనందం తోడుగా ఉంచు, తోడుగా ఉంచు. దీవించు, ఆశీర్వదించండి, 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 ఆశీర్వదించండి. ఉన్నతమైన స్థలములలో గొప్ప రక్షకుడుగా ఉండే దేవా, నీకే స్తోత్రం, 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 స్తోత్రం. నాయనా, నీ కృప చేతనే మమ్మల్ని దీవించావు, నీ రక్షణ ఆనందం చేతనే మమ్మల్ని ఆశీర్వదించావు. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు ప్రభా. ప్రతి గానవంతో కొన్ని ఆడబడుచున్నాను యేసయ్య. నీకు వందనాలు, వందనాలు, వందనాలు ప్రభువా. ఇది నీ ప్రాయంలో ప్రభా ప్రతి బిడ్డని సన్నిధికి వచ్చి నిలబడ్డన్నారు అయ్యా. ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి, నీ దీవెనలతో నింపండి ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా ఏ కూర్చోమని రే మొదటిచామని నీ పసిబిడ్డల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాను. నీ కృప చేత దీవించి ఆశీర్వదించండి, నీ ప్రేమ చేత దీవించి ఆశీర్వదించండి, నీ రక్షణ ఆనందాన్ని తోడుగా ఉంచండి నాయన. చిన్న బిడ్డల విషయమై ప్రార్థన చేస్తున్నాను, మీరు ఒక్కసారి దర్శించండి ప్రభు. బిడ్డలో ఉన్న బాధలను, ఆ బిడ్డలో ఉన్న సమస్యలను తొలగించండి నాయన. చిన్న బిడ్డలు ప్రభు, ఇప్పుడే పుట్టిన బిడ్డల విషయమై ప్రార్థన చేస్తున్నాను. ఏ సమస్య ఉందో, ఏ బాధ ఉందో, ఏ ఇరుకులో ఉన్నారు, ఏ ఇబ్బందులు ఉన్నారు ప్రభు. బిడ్డలు తెలియని స్థితి తండ్రి, వారు నోరు విప్పి చెప్పలేరు కదా అయ్యా. బిడ్డలకు తోడైండే దేవుడు నీవే కదా నాయన. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారి పక్షములను ఉండమని ప్రార్థన చేస్తున్నాను నాయన. చిన్న బిడ్డలు నాయన, వారి యొక్క హృదయాన్ని తెలుసుకున్నాను. అలాగే నాయన ప్రభా, యవనస్తుల విషయమై ప్రార్థన చేస్తున్నాను. యవన ప్రాయంలో ప్రభా తల్లిదండ్రుల మాట వెనక అయ్యా, తోబుట్టుల మాట వెనక నాకే అన్నీ తెలుసు అని చెప్పి చేస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా. అట్టి వారిని కృపలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించండి. వారు యవన ప్రాయంలో నీ కాడు మోయాలని ఒక మంచి ధన్యతను దయచేయమని అడుగుచున్నాను నాయన. నాయన నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభా. వృద్ధుల విషయమై ప్రార్థన చేస్తున్నాను, అనాథల విషయమై ప్రార్థన చేస్తున్నాను, దిక్కులేని విషయం మతి స్థిమితమైన విషయం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. చిన్న వయసులో తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఉన్నారు ప్రభు. ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తగ్గ సమయంలో సహాయంగా మీరు తోడుగా ఉండండి ప్రభా. భర్తలు కోల్పోయిన బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా. ప్రతి బిడ్డని మీరు దర్శించండి, దీవించి ఆశీర్వదించండి నాయన. నీకే స్తోత్రం. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి. అప్పుల బాధలతో తండ్రి నా ప్రియులు ఎంతమంది ప్రభా బలహీనమైన స్థితిలో ఉంటారు నాయన. వారి అప్పుల నుంచి విడుదల దయచేయండి, వారి అప్పుల నుంచి విడుదల దయచేయండి, విడుదల దయచేయండి, వారి అప్పుల నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. వడ్డీలు కొడ్డీ కట్టుకోలేక ప్రభా ఎన్నో సమస్యల్లో ఉన్న బిడ్డలు ప్రభా, నీ ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నీకు వందనాలు, వందనాలు. వ్యవసాయ రైతులను తండ్రి తగు సమయంలో వారు రైతులకు కావాల్సిన ప్రతి అవసరతలు అక్రతలు నువ్వు తోడుగా ఉండి దీవించి ఆశీర్వించే గొప్ప దేవుడు యేసయ్యా. వందనాలు, 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 వందనాలు. కృప కలిగిన దేవా, జీవం కలిగిన దేవా, నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సహాయము దయచేయండి, సహాయకుడిగా ఉండండి. నీ రక్షణ ఆనందాన్ని తోడుగా ఉంచి ప్రభా రైతులకు కావాల్సిన ప్రతి తగు సమయంలో ప్రభా వ్యవసాయానికి అవసరమైన ప్రతి అవసరతను అక్రతను
మీరే తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. సర్వశక్తిమంతుడా నీకే ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎవరు తండ్రి రుణగ్రస్తులుగా ఉండకూడదు ప్రభా. అయ్యా అప్పిచ్చే స్థితిలో ఉండాలి కానీ అప్పు తీసుకునే స్థితిలో ఉండకూడదు ప్రభా. నీ బిడ్డలు అట్టి విధంగా దీవించి ఆశీర్వదించండి. వ్యవసాయ రైతులను తండ్రి, రైతులను జ్ఞాపకం చేసుకుంటే పైరు పంటలను దీవించి ఆశీర్వదించండి. భవ నిర్మాణ కార్మికులను దీవించండి ప్రభా. వారి ఎత్తైన స్థలములలో, ఎత్తైన ప్రాంతంలో వారు పనిచేస్తూ ఉండగా నాయన, వారు పనిచేస్తున్నటువంటి ప్రతి స్థలంలో తోడుగా ఉండండి. వారికి సహాయకుడిగా ఉండండి తండ్రి. వారికి కాపురుగా ఉండి దీవించే గొప్ప దేవుడు కదా నాయన. నీకు వందనాలు నాయన. ఇటుకలు కోసేటువంటి పిల్లలు ఎందరో ఉన్నారు నాయన. నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డల తండ్రి ఇటుకలు కూడా రాత్రనక పగలనక పని చేస్తూ ఉంటారు నాయన. వారికి నువ్వు కాపులాగా ఉండు నాయన. నీ దక్షిణ హస్తం ఆ బిడ్డలకు ఉంచండి అయ్యా. వారు చేస్తున్న పని అంతట్లో తోడుగుండి దీవించి ఆశీర్వదించండి, దర్శించండి. కృపచేత, ప్రేమ చేత, నీ రక్షణ ఆనందం చేత ప్రభా నీవే తోడై నడిపించే గొప్ప దేవుడు నాయన. ఆ బిడ్డలకు తోడుగా ఉండండి తండ్రి. వ్యాపారం చేసుకునే బిడ్డల విషయమే ప్రార్థన చేస్తున్నాను అంటే బిడ్డల్ని మీరు ఉదయకాల సమయంలో దీవించి ఆశీర్వదించండి. వారి వ్యాపారంలో తండ్రి దినదినం వర్ధిల్లింపు చేయండి. నీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను నాయన. వ్యాపార విషయాలలో ప్రభా వారు తిరిగి వస్తున్న ప్రాంతాలు అనేకం ఉంటాయి ప్రభా. ఎందరో వ్యతిరేకంగా ఉంటారు. బిడ్డలకి ఎటువంటి సమస్య లేకుండా నీ కృపలో భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి. ఉద్యోగస్తులను దీవించి ఆశీర్వదించండి. వారి ఉద్యోగంలో ప్రభా నీ కృప సమృద్ధిగా ఉంచండి అయ్యా. వారి అధికారుల ఎడల ప్రభా నీ కృప చూపమని అడుగుతున్నాను. అధికారుల నుంచి ప్రభా వారు కూడా ప్రభా నీ సన్నిధిలో నిలబడి గొప్ప ధన్యతను దాయిచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆ రీతిగా తండ్రి పని పాటలు చేసుకునే బిడ్డల విషయమే ప్రార్థన చేస్తున్నాను అయ్యా. బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యం తెచ్చిన వారు చేస్తున్న పనిలోనూ తోడుగా ఉండి నెమ్మదినివ్వండి, సమాధానం, సంతోషం వారి కుటుంబంలో తండ్రి ఆనందాన్ని కలిగి చేయమని అడుగుతున్నాను ప్రభా. రోజు వారు చేస్తున్న కూలీలలో తండ్రి అయ్యా తృప్తిగా, సంతోషంగా తండ్రి వారు చేసిన పనికి ఫలితం దయచేయలేదు, సహాయము దాయిచ్చేయండి ప్రభా. కృపలో భద్రపరచండి. పాస్టర్స్ విషయమే ప్రార్థన చేస్తున్నాను నాయన. వారి పరిచర్లను దీవించి ఆశీర్వదించండి. వారికి వ్యతిరేకంగా రూపొందించబడుతున్న తండ్రి ఏ ఆయుధం వదిలేయడానికి వీలు లేకుండా నీ కృపలో భద్రపరచండి. నమ్మకమైన దస్తులుగా నీ పరిచర్య చేయాలి. అనేక మందిని ప్రభా ఇదిగో ప్రభా నీ పని వారిని ఏర్పాటు చేయాలి. అనేక మంది భక్తులను నీ కృపలో భద్రపరచండి ఆయన. వారి యొక్క సరిహద్దులను విశాలపరచండి. ప్రతి పాస్టర్ని పేరు వరుసని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ శక్తినివ్వండి, బలమునివ్వండి ప్రభా. ఆ రీతిగా తండ్రి దేశ నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నామయ్యా. దేశ నాయకులను దీవించి ఆశీర్వదించండి అయ్యా. దేశ నాయకుల పక్షాలను ఉండమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వారి పరిపాలన ప్రభా దినంలో ఎలాగైతే ప్రభా మోషేకి దినదినం క్షణ నువ్వు తండ్రి చూపిస్తూ మార్గదర్శిగా నువ్వు ఉండి ప్రభా ఆ బిడ్డల ద్వారా ఎలాగైతే ప్రభా నాయన నీవు తండ్రి నడిపించావు. ఇప్పుడు మా దేశాన్ని ప్రభా, మా రాష్ట్రాన్ని ప్రభా, అలాగే తండ్రి మా జిల్లాని నువ్వు నడిపించండి నాయన. నాయకులతో నువ్వు ఉండండి, అధికారులతో నువ్వు ఉండండి ప్రభా. నీ కృపలో భద్రపరచండి ప్రభా. నీకు వ్యతిరేకంగా ఆయాసకరంగా ఎన్నో సమస్యలు వస్తాయి ప్రభా. ఎన్నో శోధనలు వస్తున్నాయి ప్రభా. ప్రతి సమస్యని, ప్రతి శోధనని, ప్రతి ఇరుకుని, ప్రతి ఇబ్బందిని ప్రభా యేసు నామములో కొట్టివేయండి. నమ్ముకున్న బిడ్డలు ఎందరో ప్రభా అయ్యా ఇరుకుల్లో ఉన్నారు నాయన, ఇబ్బందుల్లో ఉన్నారు. అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అలాగే తండ్రి దేశాభివృద్ధి, సుపరిపాలన, సస్టైనబుల్ అర్బనిజంలో తోడుగా ఉండండి తండ్రి. మిలిటరీ వ్యవస్థ గురించి ప్రార్థన చేస్తున్నాను. దేశ రక్షణలో పాల్గొన్న నీ బిడ్డలు ఎంతోమందో ప్రభా నాయన. దినదినం ప్రభా నీ యొక్క పనిలో ఎంతో సంతోషంగా ప్రభా వారు ఆ యొక్క దేశాన్ని కాపలా కాస్తున్నప్పుడు ఆ రక్షక బిడ్డలకు తోడుగా ఉండండి. వారికి ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. నీ బిడ్డల పక్షంలో ఉండండి ప్రభా. ఇదిగో తండ్రి వారు ఎక్కడ తండ్రి పని చేస్తేనే ప్రభా ఇక్కడ మేము తండ్రి సంతోషంగా ఉండగలం తండ్రి. వారు ఒక్క నిమిషం వారు నిద్రపోయారంటే మా పరిస్థితి ఇక్కడ గందరగోళం అవుతుంది కదా నాయన. అలా కాకుండా నీ కృప తోడుగా ఉంచి దీవించి ఆశీర్వదించండి. నీవే తోడుగా నడిపించండి ప్రభా. వారి బిడ్డలను వదిలేసి, భార్యను వదిలేసి ఒంటరిగా ప్రభు ఆ యొక్క తండ్రి ఇదిగో తండ్రి మంచు కొండల మీద, ఇదిగో తండ్రి ఎడారులో, నీటిలో, ఆకాశంలో గస్తీ కొడుతుంటారు కదా. వారికి నువ్వు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి. ఇదిగో నాయన దేశ రక్షణ వ్యవస్థను దీవించండి నాయన. పోలీసు వ్యవస్థని నీ కృపలో భద్రపరచండి. డాక్టర్లు నీ కృపలో భద్రపరచండి. లాయర్ల విషయమే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సమన్యాయం జరిగించే విధంగా సహాయం దయచేయండి. టీచింగ్ తండ్రి బిడ్డలను తండ్రి అనేక మంది ఇటువంటి బిడ్డలను తీర్చిదిద్దుతుండగా
తండ్రి వారిని ఇంకనూ ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దర్శించండి ప్రభు. ఇంజనీరింగ్ వ్యవస్థను గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఇంజనీరింగ్ వ్యవస్థ, ఏ ఇంజనీరింగ్ వ్యవస్థను ప్రభు, ప్రతి ఇంజనీరింగ్ వ్యవస్థలు ఈ కట్టడాలైనను ప్రభు, అలాగే నిర్మాణాలైన సమస్తం కూడా ప్రభు అయ్యా నువ్వు తోడుగా ఉండండి. అలాగే తండ్రి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తండ్రి హై టెన్షన్ పవర్లో పనిచేస్తున్నటువంటి బిడ్డలు ఎందరో ప్రభు పైన హై టెన్షన్ ఉంటేనే ప్రభు వర్క్ చేస్తుంటారు. వారి పక్షాన్ని ఉండండి నాయన, నీ కృపలో భద్రపరచండి నాయన. నీ రక్షణ ఆనందం తోడుగా ఉంచి దీవించి ఆశీర్వదించండి డాడీ. నీ దీవెల్లో బిడ్డల మీద ఉంచండి నాయన. అయ్యా డ్రైవర్స్ నాయన, అది ఫ్లైట్ అయినా కానీ ప్రభా, రైలు అయినా ప్రభా, ప్రయాణ మార్గం ఏదైనా ప్రభా, అది బస్సు అయినా తండ్రి నడుపుచున్నటువంటి నీ బిడ్డల్ని స్వాధీనం ఉంచుకోండి ప్రభా. వారి గమ్యస్థానం చేరేంత వరకు కునుకైనను ప్రభా, నిద్రైనను వారి సన్నిధికి రానియకుండా, వారి దరి చేరకుండా ప్రభా, ఇదిగో ప్రభా క్షేమంగా వారిని తండ్రి గమ్యస్థానం చేర్చలాగా నీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కనికర పూర్ణుడా ప్రార్థన చేస్తున్నాను నాయన. నీవే తోడయుండి నడిపించి ఆశీర్వదించండి అయా. కనికరము కలిగిన దేవుడు కదా ప్రభా. అయా బిడ్డలకు తోడుగా ఉంచండి, గమ్యస్థేరతరకు తోడుగా ఉంచండి. ఇదిగో ప్రభా ఎమర్జెన్సీ సర్వీసుల గురించి ప్రార్థన చేస్తున్నాను. ఎవరు ప్రభా ఎమర్జెన్సీలో రాత్రి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. ఐసీయూలో తండ్రి ట్రీట్మెంట్ తీసుకుంటున్న బిడ్డలు ఉన్నారు ప్రభా, వారికి తగ్గ సమయంలో నీ సహాయము దాయిచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మంచి ఆరోగ్యం దాయిచ్చేయండి ప్రభా. వారి కుటుంబాలు భద్రపరచండి, వారి కుటుంబాలు బలపరచండి, వారి కుటుంబాలకు ఆదరణగా ఉండమని అడుగుతున్నాను ప్రభా. అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలు ప్రభా, హార్ట్ స్ట్రోక్లో, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఇదిగో తండ్రి క్యాన్సర్ చేత కొట్టబడిన బిడ్డలు ఎందరో ఉన్నారు. ఈ బిడ్డలందరూ మీరు దర్శించండి యేసునామములో. ఉదయకాల సమయంలో ప్రభా నువ్వు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. ఇంకనూ ప్రభా షుగర్ చేత తండ్రి, అదిగో తండ్రి బీపీ చేత ఇబ్బంది పడుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు. ప్రతి బిడ్డని మీరు దర్శించండి. ఉదయకాల సమయంలో తండ్రి నీ దక్షిణాస్తం తోడుగా ఉంచండి, నీ దయాహృదయం వరకు తోడుగా ఉంచమని అడుగుతున్నాను ప్రభా. బిడ్డను తాకండి ప్రభా, వారి బాధల నుంచి సమస్యల నుంచి విడుదల దయచేయండి. థైరాయిడ్ సమస్యతో ప్రభా, ఇదిగో ప్రభా అజీర్తితో తండ్రి బాధపడుతూ ఉంటారు ప్రభా. ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా గ్యాస్ సమస్యలు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మెదడు సమస్యలు, నరాల సమస్యలు, హెపటైటిస్ ప్రభా, లంగ్స్లో ప్రాబ్లం, కండలో ప్రాబ్లము, ముక్కులో ప్రాబ్లం, చెవులలో ప్రాబ్లం, ఎక్కడైతే ప్రభా నడినెత్తి మొదలుకు నరికాల వరకు ఏ సమస్యతో ఎక్కడ ఎలా బాధపడుతున్నారు, ప్రతి సమస్య నుంచి, ప్రతి బాధ నుంచి, ప్రతి వేదన నుంచి యేసు నామములో విడుదలైపోనుగా కానీ ప్రార్థన చేస్తున్నాను అయ్యా. యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లోని బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నట్టు బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆత్మచేత ప్రేరేపించబడి మనసు తండ్రి ఎంతగానో ఆత్మహత్య చేసుకుని పోరాటం చేసుకునే ఆత్మలు ఉన్నాయి. అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయ్యా. బిడ్డలు లేక తండ్రి ఎందరో బాధపడుచున్నారు. అటు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. తగు సమయంలో ప్రభా వారిని మీరు తాకండి. వారికి ఏ సమస్య ఉందో, ఏ శోధన ఉందో, ఏ బాధ ఉందో, ఏ ఇరుకులో బిడ్డలు ఉన్నారో ప్రభా, వారి తండ్రి ప్రతి ఆర్గన్స్ని మీరు తాకండి ప్రభా అయ్యా. మీరు స్వస్థపరిస్తే చాలు ప్రభా అయ్యా. ఇదిగో తండ్రి యెహోవా తండ్రి నీకే వందనాలు. నీవే తండ్రి కుమారులు అనుగ్రహించే స్వాస్థ్యం నీవే కదా ప్రభా. నీకే స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. తగు సమయంలో ప్రభు బిడ్డలను దయచేయమని అడుగుతున్నాను. ఇదిగో ప్రభా దిక్కులేని వారిని జ్ఞాపకం చేసుకోండి. మీ గొప్ప సహాయం వరకు ఉంచండి. కీడు చేయవారి చేతుల్లో నుంచి అచ్చవారిని రక్షించండి ప్రభా. బిడ్డల చుట్టూ నీ దూతలను ఉంచండి. అంధకారంలో ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా నీకే వందనాలు. ప్రార్థించి మొదలుపెట్టిన ప్రతి ప్రయత్నంలో ప్రభా తోడుగా ఉండండి. ఉద్యోగ ప్రయత్నం, బిజినెస్ ప్రయత్నంలో మీరు అయ్యా ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రతి ప్రయత్నంలో మీరు తోడుగా ఉండి దానిలో నుంచి విడుదల దయచేసి ప్రతి సమస్యను, శోధనను ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకొని వదిలేసి నీ నామమును మహింపరుస్తూ నేను ఘనపరుస్తూ అయ్యా ఉదయకాల సమయంలో ప్రభా నా ప్రభు సన్నిధిలో నన్ను రే మొదటిచోని పసి బిడ్డల నిమిత్తం ప్రార్థన చేయమని అటు బిడ్డను దీవించండి. ఇదిగో ప్రభా మా ప్రియుల విషయమే ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ప్రభా కార్తిక్ సహోదరి విషయమై నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలకు తండ్రి కావాల్సినటువంటి తండ్రి ప్రతి అవసరతలు, ఆర్థిక సమస్యలు, ఇదిగో ప్రభా అప్పుల బాధలు, హింకలు ప్రభా కుటుంబ పోషణ విషయం సమస్తంలో తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించండి. నీవి ప్రభా నీవు ఇచ్చినటువంటి వారికి బిడ్డలను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన బిడ్డలను దర్శించండి, ఆశీర్వదించండి, కృపలో భద్రపరచండి. నీవే తోడై నడిపించే బిడ్డ అయా తండ్రిగా నువ్వు ఆ బిడ్డలకు తోడుగా ఉండమని అడుగుతున్నాను అయా. వారి కుటుంబంలో తండ్రి ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి. యేసు నామములో అవి తొలగిపోవాలి ప్రభా. ఇంకను నీ చిత్తమైతే ప్రభా బిడ్డలందరినీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబం చుట్టూ నీ కంచె కాపుదల తోడుకొంచండి. సహోదరి ప్రభా డిఎస్సి రాయడానికి సిద్ధమవుతుండగా అయా డిఎస్సి కావాల్సినటువంటి ప్రతి ప్రిపరేషన్ విషయంలో కృప కనికరం కలిగి దేవుడిగా నువ్వు తోడుగా ఉండి దీవించమని అడుగుతున్నాను. బిడ్డ తండ్రి తగు సమయంలో ప్రభా నీ ఉద్యోగం సమకూర్చే గొప్ప దేవుడు ప్రభా. నిన్ను ఆనుకునే బిడ్డగా ఉంది ప్రభా. ఇంకనూ నిన్ను ఆనుకునే విధంగా సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అంధకారంలో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకనూ ఆ పాపంలోని దోషంలో పడి ఉంటారు ప్రభా. పైకి లేపతమైన ప్రార్థన చేస్తున్నాను.
ప్రభు నీ బిడ్డలు తండ్రి 10th క్లాస్ రాస్తున్న బిడ్డలు తండ్రి, రేపు మార్చి 21 నుంచి తండ్రి బెంగళూరులో జరగబోతున్న 10th క్లాస్ విషయమే ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ప్రభు సహోదరుడు కిషోర్ విషయమై, తన భార్య వసంత విషయమై ప్రార్థన చేస్తున్నాను. 20 బిడ్డను దీవించండి ప్రభు. వారికి ఇచ్చినటువంటి బిడ్డలు ప్రభు శాలెం విషయమై ప్రార్థన చేస్తున్నాను. ఉదయకాల సమయంలో ప్రభా నీ ఇదిగో తండ్రి నీ సన్నిధిలో మోకరిస్తున్నాను ప్రభా. బిడ్డకి మంచి విజయం సమకూర్చండి. ఆ కాలేజీని 1st క్లాస్ రావాలి ప్రభా. నీ బిడ్డకి అట్టి జ్ఞానం మీరు దయచేయండి, అట్టి ఆరోగ్యం మీరు దయచేయండి, అట్టి జ్ఞాపక శక్తిని మీరు దయచేయమని అడుగుతున్నాను. నీ కృప చేత దీవించి ఆశీర్వదించండి. నీ రక్తంతో కడగండి ప్రభా. ఇంకా నా స్నేహితులు ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాను అయ్యా. సంఘాల గురించి ప్రార్థన చేస్తున్నా, ప్రతి సంఘాన్ని దర్శించండి అయ్యా. మా యొక్క ఆత్మీయ సహోదరులు, ఆత్మీయ స్నేహితులు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కృప కలిగిన హస్తానికి తోడుగా ఉండి దీవించి ఆశ్రయించండి. ఇదిగో సమస్తం నూతనమైనగా చేయొచ్చు అంటున్నావు ప్రభా. ప్రకటన 21:5 ఈ మాటలు అంటున్నావు. ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నావు. సమస్తం నూతనం చేయి ప్రభా. బిడ్డలలో అయ్యా ఏ సమస్యలో ఉన్నారు, ఏ బాధలో అట్నుంచి విడుదల దయచేసి అయ్యా ఉదయకాల సమయంలో నీ ఆశీర్వాదాల బిడ్డల కుటుంబాలు ఉంచమని, రక్తంతో కడిగి దీవించి ఆశీర్వదించమని, ఈ దీవులన్నీ కూడా ప్రభా నీ బిడ్డల మీద సమృద్ధిగా ఉంచి దీవించే గొప్ప ధన్యతను, యోగ్యతను దయచేసి కృపా కనికరంగా దేవుడుగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా నీవే సమస్త కార్యము చేయి గొప్ప దేవుడు కదా. బిడ్డలకు కార్యములు చేసి నీ కృపలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించమని, ఈ దీవెనలు ప్రభా ప్రతి బిడ్డ మీద సమృద్ధిగా దయచేసమని మా రక్షకుడు విమోచకుడు అయిన యేసు నామములో అయా ఉదయకాలపు ఆశీర్వాదాలతో తండ్రి ప్రార్థించి అడుగుతున్నాను ప్రభువా. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోకమందున్న నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. మా నిధిన ఆహారం నేను మాకు దయచేసి, మరణస్థలను క్షమించిన ప్రకారం మరణము క్షమించు. మమ్మల్ని శోధనలోనికి కీడుని తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.